పరిశుద్ధ గ్రంథం యెహెజ్కేలు 47వ అధ్యాయం 3వ వచనం నుండి 5వ వచనం వరకు మనం చూడగలిగితే, దేవుడు కొలనూలు చేత పట్టుకుని యెహెజ్కేలును ఒక నీటి యొద్దకు తీసుకుని వెళ్ళి నీటిలో 1000 మూరలు కొలిచి, యెహెజ్కేలు కొలువబడినటువంటి ఈ 1000 మూరలు నీళ్ల గుండా నీవు నడువు అని. ఆ విధముగా యెహెజ్కేలు 1000 మూరలు నడువగా అది చీలమండల లోతు వరకు వచ్చాది. చీలమండలము అంటే పాదముల లోతు. అక్కడ ఆగిన తర్వాత కొలనూలు చేత పట్టుకొని మరీ 1000 మూరలు కొలిచి, యెహెజ్కేలు కొలువబడిన 1000 మూరలు నీళ్ల గుండా నడువు అని. ఆ 1000 మూరలు కూడా నీళ్ల గుండా యెహెజ్కేలు నడవగా అది మోకాళ్ళ లోతు వరకు వచ్చింది. తిరిగి దేవుడు కొలనూలు చేత పట్టుకొని కొలిచి, కొలువబడిన 1000 మూరలు యెహెజ్కేలు నీళ్లలో నడువు అని. ఆ 1000 మూరలు కూడా యెహెజ్కేలు నడవగా అది మొలలోతు అనగా నడుముల లోతు. తిరిగి 1000 మూరలు దేవుడు కొలనూలుతో కొలిచి, యెహెజ్కేలు నడువు అన్నాడు. నీళ్ల గుండా నడవడము జరిగింది, కానీ లోతు ఎక్కువగా ఉండుటను బట్టి నడవలేక ఈదవలసిన పరిస్థితి రాగలిగాది. మొత్తం మనం చూడగలిగితే 4000 మూరలు. ఈ 4000 మూరలలో అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా శరీరములో ఉన్న భాగముల యొక్క లోతు మనకు కనిపిస్తూ ఉంటున్నది. చీలమండల లోతు, మోకాళ్ళ లోతు, మొలల లోతు ఈదవలసిన పరిస్థితి. ఎందుకు ఈ విధంగా ఆ యొక్క లోతు శరీరములో ఉండేటువంటి భాగాల వరకు రావడం జరగగలిగాది అనేది మనం ఆలోచించవలసిన విషయం. పరిశుద్ధ గ్రంథం ఈ బాహ్య ప్రపంచానికి 3 విధాలుగా పరిచయం చేస్తూ ఉంటున్నారు. కొందరు దీనిని చరిత్రగా పరిచయం చేస్తున్నారు, మరికొందరు దీన్ని అక్షరార్థకంగా దీన్ని పరిచయం చేస్తూ ఉన్నారు, మరికొందరు దీన్ని ఆత్మ సంబంధముగా దీన్ని పరిచయం చేస్తున్నారు. చరిత్ర కంటే, అక్షరార్థకం కంటే ఆత్మ సంబంధముగా ఈ పరిశుద్ధ గ్రంథమే పరిచయం కావడము జరగగలిగితే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత ఆత్మీయ జీవితం ఒక ఉన్నత ఔన్నత్య ఔదార్యంలోనికి వెళ్ళటానికి అవకాశం అనేది ఎంతైనా ఉండగలుగుతుంది. అందుకే నేటి కాలములో మానవ అంతరంగానికి అగోచరంగా ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి భావగర్భితమైన పరమాత్మికమైన సత్యములను పరిశుద్ధాత్మదేవుడు మానవుని అంతరంగానికి అర్థవంతమయ్యేటువంటి రీతిగా ఈ కడవరి రోజుల్లో దేవుడు మాట్లాడి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా తన రాకకు దేవుడు సిద్ధపరచడం అనేది ప్రతి వ్యక్తి పట్ల ఒక దైవ సంకల్పముగా ఉంది అన్న విషయం మనం మరిచిపోకూడదు. అసలుకి 4000 మూరలు ఏంటి? ఈ పాదములు, మోకాళ్ళు, నడుము ఈదవలసిన పరిస్థితి ఇది అసలుకు ఏంటి? ఇవి ఏవిని మనం ఆలోచించగలిగితే ఈ 4000 మూరలే 4000 సంవత్సరములు చివరి వరకు నువ్వు అర్థం చేసుకోవాలి. 4000 మూరలు 4000 మూరలుగా కాదు, 4000 మూరలు 4000 సంవత్సరములను సూచించుచూ ఉంటున్నది. అయితే ఈ 4000 మూరల్లో పాదముల లోతు 4000 సంవత్సరముల కాలములలో పాదముల లోతుకు సంబంధించిన వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు.
4000 సంవత్సరములలో మోకాళ్లకు సంబంధించిన వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు. 4000 సంవత్సరములలో నడుముల యొక్క లోతుకు సంబంధించిన వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు. 4000 సంవత్సరములలో ఈదవలసిన పరిస్థితి ఈదే వ్యక్తి మనకు కనిపిస్తూ ఉంటున్నాడు. ఎవరా వ్యక్తులు అని మనం ఆలోచించగలిగితే, ఈ 4000 సంవత్సరములు కాబట్టే ఆదాము నుండి హానోకు వరకు 1000 సంవత్సరములు, హానోకు నుండి అబ్రహాము వరకు 1000 సంవత్సరములు, అబ్రహాము మొదలుకొని సొలొమోను వరకు 1000 సంవత్సరములు, సొలొమోను మొదలుకొని క్రీస్తు వరకు 1000 సంవత్సరములు. మొత్తం లెక్క పెట్టగలిగితే 4000 సంవత్సరములు. ఇది నీవు అర్థం చేసుకోవాలి. ఈ 4000 సంవత్సరములలో కనిపించే వ్యక్తులు అబ్రహాము, హానోకు, సొలొమోను, యేసుక్రీస్తు. ఈ 4000 మూరల్లో పాదాలు, మోకాళ్ళలోతు, నడుములలోతు ఈదవలసిన పరిస్థితి. ఇక్కడ ఇవి, అక్కడ అవి. వీటికి పోల్చబడిన వారే ఆ 4000 సంవత్సరాలలో మనకు కనిపిస్తూ ఉంటున్నారు. ఇప్పుడు చీలమండల లోతు అనగా పాదముల యొక్క లోతు. ఈ పాదాలకు సంబంధించినటువంటి వ్యక్తి ఆదాము నుండి హానోకు వరకు 1000 సంవత్సరములు కాబట్టి హానోకే ఆ పాదములకు సంబంధించిన వ్యక్తి. ఎలా అని మనం ఆలోచించగలిగితే, పాదములు దేనిని సూచించుచున్నవి అంటే, ఈ బాహ్య ప్రపంచములో 2 జాతులు, ఒకటి స్త్రీ జాతి, ఒకటి పురుష జాతి. ఈ 2 జాతులు. అయితే ఈ 2 జాతుల్లో మనము చూడగలిగితే, కొందరివి వారు వేసే అడుగు మంచిదిగా ఉంటుంది, కొందరిది వారు వేసే అడుగు చెడుగా ఉండగలుగుతుంది. పాదాలు మనం వేసేటువంటి అడుగులను తెలియపరుస్తున్నాయి, మనం వేసేటువంటి అడుగులను సూచించుచూ ఉంటున్నాయి. ఇది నీవు అర్థం చేసుకోవాలి. కావున ఈ పాదములకు సంబంధించినటువంటి వ్యక్తి ఈ 1000 మూరలలో 1000 సంవత్సరములలో హానోకు మనకు కనిపిస్తున్నాడు. హానోకు జీవించిన కాలం 365 సంవత్సరములు. 65 సంవత్సరములు తన కుటుంబానికి ఖర్చు చేశాడు. మిగిలి ఉన్న 300 సంవత్సరములు హానోకు దేవునితో నడిచెను. 300 మాత్రమే లెక్కకు రావడం పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తున్నాము. ఈ 300 సంవత్సరములు హానోకు దేవునితో నడవగా ఆ మీదట దేవుడు అతనిని తీసుకొనెను అని బైబిల్ చెబుతుంది. ఇది నీకు బాగా తెలుసు. ఈ 300 సంవత్సరములలో దేవునితో నడిచేటప్పుడు దేవునితో నడవనివ్వకుండా అభ్యంతరాలు వచ్చి ఉంటాయి, ఆటంకాలు వచ్చి ఉంటాయి. ఒక్కొక్కసారి సమస్యలే సుడిగుండాల వలె చుట్టుకుని హానోకును కృంగదీసి ఉంటాయి. దానిని బట్టి అలిసిపోయి ఉండవచ్చు, సొమ్మసిల్లిపోయి ఉండవచ్చు, మానసికంగా కృంగిపోయి ఉండవచ్చు. ఇటువంటివి ఎన్ని తన జీవితములో ఎదురైనా వాటన్నిటినీ దాటుకుంటూ తాను దేవునితో నడవడం అనేది జరిగి ఉంటుందని మనము గ్రహించవలసిన వ్యక్తులమై మనం ఉంటున్నాం. ఈరోజు నువ్వు దేవుని కుమార్తెవు, నువ్వు దేవుని కుమారుడవు. ఈ భూమి మీద జీవించుచూ ఉన్న నీవు ఒకప్పుడు మనమందరము లోకములో కలిసిపోయిన వ్యక్తులం. దేవుడు నీ ఎడల ఉన్నటువంటి తన యొక్క ప్రణాళిక చొప్పున లోకములో నుండి దేవుడు నిన్ను వేరుపరుచుకుని ఒక ప్రత్యేకమైన జీవితం అనేది దేవుడు నీకు ఇవ్వగలిగాడు. ఏ దేవుడైతే నీకు ఒక ప్రత్యేకమైన జీవితం అనేది ఇవ్వగలిగాడో ఆ దేవాతి దేవునితో ఈరోజు నీవు ఆయన జతదానివిగా,
జతవాడివిగా, దేవుడు కూడా నీతో జత కలిగిన వ్యక్తిగా ఉండి ఇద్దరూ ఏకమై ఈ రోజు వరకు మీరు నడుస్తూ వస్తున్నారు అంటే మీ నడక, మీ ప్రయాణం, మీ యొక్క జీవిత విధానం ఇది ఆత్మ సంబంధమైనది అన్న విషయం ఎక్కడ కూడా మనం మరిచిపోకూడదు. మన జీవితంలో మనము ఎవరి జతై ఉంటున్నామో ఆయనతో దేవుని ఉన్నతమైన పిలుపు వచ్చేంత వరకు కూడా దేవునితో నడుస్తూనే ఉండాలి. అనగా నీ పాదపు యొక్క అడుగు దేవునిదై ఉండాలి. నీ యొక్క పాదపు యొక్క నడక దేవునిదై ఉండాలి. నీ జీవితపు యొక్క ప్రయాణము దేవునిదై ఉండాలి. ఎక్కడ కానీ నీ పాదపు యొక్క అడుగు దేవునితో కూడా లేక లోకములో ఆకర్షించేవి ఏవైతే ఉంటాయో వాటి ద్వారా ఆకర్షించబడి పట్టబడి ఆ విధముగా మనం అడుగులు వేసుకుంటూ వెళ్ళడం దేవుడు ఏమాత్రం కానీ ఇష్టపడే వ్యక్తి కాదు. ఒక వ్యక్తి తాగుబోతూ అనుకో, వాడు బ్రాందీ షాప్ ఎక్కడుందో వాని అడుగులు అక్కడికి వెళ్ళుతాయి. ఒకడు సినిమాలు చూసేవాడు అనుకో, ఆ హాలు వరకు వాని అడుగులు వెళ్ళగలుగుతాయి. ఒకడు ఒక వ్యభిచారానికి పట్టబడ్డాడు అనుకో, వాని అడుగులు అలా వెళ్ళిపోతాయి. ఇలాగ లోకములో ఉన్న పాపపు యొక్క నియమములను దేవుని కంటే ఎక్కువగా ఎవడైతే ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమించుచున్న వాటిని అనుభవించటానికి తన అడుగులన్నీ కూడా ఆ పాపపు యొక్క అడుగులతో కూడా వెళ్ళిపోతూ ఉంటున్నాడు. నేటి క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి మనం ఎక్కడ కానీ దేవునితో నడిచేటప్పుడు మన అడుగు దేవునితో వెయ్యకుండా దేవునికి భిన్నమైన, వాక్యానికి భిన్నమైన, ఆత్మీయతకు భిన్నమైనటువంటి కార్యములలో ఎక్కడ కానీ నడవటానికి అవకాశాన్ని దేవుని యొక్క బిడ్డలుగా మనము ఇవ్వకుండా ఉండాలి అని దైవ వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంటున్నది. 300 సంవత్సరముల హానోకు యొక్క లెక్క దేవునితో నడిచినట్లు ఈ భూమి మీద దేవుడి నీకు ఇచ్చేటువంటి ఆయుష్కాల పరిమితి ఎంతవరకు ఉంటుందో అంతవరకు కూడా దేవునితో నడవడం జరగగలిగితే అది లెక్కకొస్తుంది. ఆ తర్వాత నీ యొక్క భౌతిక దేహాన్ని మహిమ దేహంగా మార్చి దేవుడు భవిష్యత్తులో నీ కోసం సిద్ధపరిచిన పరలోక రాజ్యం, పరలోకములో మరణము లేని ఒక నిత్య జీవాన్ని పొందుకునేటువంటి ఆ భవిష్యత్తు యొక్క దైవిక దివ్య ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవటానికి యోగ్యుడు, యోగ్యురాలు నువ్వు కాగలుగుతావు. మానవునికి మరణం అంతం కాదు. మానవునికి మరణం అంతం కాదు. వాక్యాన్ని గురించిన సరైనటువంటి అవగాహన లేనటువంటి అనేక మంది వ్యక్తుల యొక్క అభిప్రాయం మానవుని యొక్క మరణమే అంతం, అమిదడి ఏదీ లేదు అని. అది తప్పు. మరణము తర్వాతనే మనిషికి అస్సలేని జీవితం ఉంది. బ్రతికితే 70, బలముంటే 80. ఆ మీదట ఎవడైనా తన ప్రాణాన్ని గట్టిగా పట్టి పెట్టుకుని బ్రతికిన వాడు ఈ బాహ్య ప్రపంచంలో ఎవడైనా ఉంటున్నాడా? ఎవడు లేడే. అందుకే నీ జీవితం కాదు. నీలోని జీవాన్ని మరణము తన్నుకొని వెళ్ళిపోతుంది. అందుకే ఇది జీవితం కాదు. ఏది జీవితం? ఈ భూమి మీద నీవు దేవునితో నడుస్తూ ఆయన పిలుపు అందుకొని పరలోకానికి వెళ్ళిపోతే అక్కడ దేవుడు మరణము లేని నిత్య జీవం దేవుడు ఇస్తాడు. దానికి మరణము లేదు. అది అసలైన జీవితం. దాన్ని మనం అందుకుని అనుభవించి ఆనందంతో సాగిపోవాలి అంటే ఈ భూమి మీద నేను ఎటువంటి జీవితము జీవించగలిగితే ఆ పరలోకాన్ని నేను పొందుకోగలుగుతాననే ఆలోచన ప్రతి క్రైస్తవ సమాజంలో ప్రతి స్త్రీకి, ప్రతి పురుషునికి ఉండాలని బైబిల్ మనకు చెబుతూ ఉంది. ఆనకు దేవునితో నడిచాడు. ఆ మీదట దేవుడు అతన్ని తీసుకుని వెళ్ళాడు. నడవడం అనేది దేవునితో ఉంటే నీ జీవితంలో దేవుని రాజ్యాన్ని, నిత్య జీవాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. నేను ప్రసంగించినంత మాత్రాన, మీరు విన్నంత మాత్రాన
పరలోకం వస్తుందంటే ఇంపాసిబుల్, రాదు. నేను నడవాలి, నా బోధ ఏదో నా బ్రతకది ఉండాలి, నా ప్రసంగం ఏదో నా ప్రవర్తన విధంగా ఉండాలి. ప్రసంగం బాగుండి ప్రవర్తన చెడగొట్టుకుంటే, బోధ బాగుండి బ్రతుకు చెడగొట్టుకుంటే నాకు లేదు పరలోకం, మీకు అంతే. అందుకే ఈ కడవరి రోజుల్లో మళ్ళా మన వ్యక్తిగత జీవితం ఎలా నడుస్తున్నదో మళ్ళీ మనమే విమర్శించుకుంటూ, ఎక్కడైనా వాక్యానికి దేవునికి భిన్నంగా నడుస్తున్నామని మన మనస్సాక్షి మళ్ళీ గద్దించినప్పుడు వెనువెంటనే మన పరివర్తన చెంది దేవుని వాక్యానికి అనుగుణంగా జీవించడం మంచిది. మనము నామకర్త క్రైస్తవులు కాదు. మనం నామకర్త క్రైస్తవులు ఎవరు? లోకం కావాలి, పరలోకం కావాలి, దేవుడు కావాలి, దయ్యం కావాలి, వెలుగు కావాలి, చీకటి కావాలి, మంచి కావాలి, చెడు కావాలి. ఇది ద్వంద్వ జీవితం. అటువంటి జీవితం దేవుని బిడలగా మనకు ఉండకూడదు. దేవుని బిడలగా మనకు ఉండకూడదు. యేసు ప్రభు అందుకే అన్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లి. నీవనగలవా? నేను నిజమైన క్రైస్తవురాలు, నేను నిజమైన క్రైస్తవుడను అని నీ కుటుంబంలో, నీ సంఘములో, నీ చుట్టూ ఉన్న సమాజముతో నువ్వు చెప్పగలవా? ఆ ధైర్యం మనకుందా? యేసుకుంది. దివిని విడిచి భూమికి వచ్చిన క్రీస్తు ప్రభుల వారు నేను నిజమైన ద్రాక్షవల్లిని మనం అనగలమా? మనం అనాలి. అనాలి అంటే ఆ అనుభవంలోనికి మనం వచ్చేసేయాలి. కాబట్టి నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో దేవుని పిలుపు నీకు వచ్చేంత వరకు కూడా నీ పూర్వదినముల జీవితం ఎలాగైనా ఉండని ఒక సరైన వాక్యోపదేశాన్ని పొందేటప్పుడు నీ శేష జీవితం అంతా దేవునితోనే నీవు నడిచే వ్యక్తిగా ఉండాలి. కొలనూలు చేత పట్టుకుని 1000 మొరలు కొలగా యెహెజ్కేలు నడవగా అది చీలమండలలోతు పాదములలోతు. పాదము దేన్ని సూచిస్తుంది? మన వేసే అడుగులను. మన అడుగులు లోక సంబంధమైనవిగా ఉండకూడదు, కానీ మన అడుగులన్నీ కూడా మంచివిగా, పరసంబంధమైనవిగా, దేవునికి సంబంధించినవిగా ఉండాలి. బైబిల్లో నీవు చూడు, ఇర్మియా 12వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. ఇర్మియా 12వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. నీవు పాదచారులతో పరిగెత్తగా వారు నిన్ను అలయగొట్టిరి కదా. నీవు రౌతులతో ఎలా పోరాడుదువు? నెమ్మది కలిగిన స్థలమున నీవు క్షేమముగా ఉన్నావు కదా. యోర్దాను ప్రవాహంగా వచ్చినప్పుడు నీవేం చేస్తావు? చూడండి, వీళ్ళున్నారు. దానైనా వీళ్ళ ముగ్గురికి పందెం పెట్టారు అనుకో. మీ ముగ్గురిలో మొదట ఎవరైతే గెలవగలుగుతారో మీకు ఒక చక్కని బహుమానం ఉంది అని. ఈ ముగ్గురికి ఒకే ఆలోచన, ఈ వ్యక్తి ముందుకు రావాలని వారిని వెనక్కి నెట్టాలని, తాను ముందుకు రావాలని వీరిని వెనక్కి నెట్టాలని. ఇలా ముగ్గురికి ఒకే ఆలోచన ఉంటుంది. ఎప్పుడైతే పరిగెత్తటానికి వీరికి సిగ్నల్ ఇవ్వబడడం జరుగుతుందో వెంటనే ముగ్గురు కూడా ఒక్కసారిగా పరిగెత్తడం జరుగుతుంది. ఇలా పరిగెడుతూ తాను ముందుకు వస్తాడు. ఈ వ్యక్తి కాస్త వెనకబడతాడు, ఈ వ్యక్తి మరీ కొంచెం వెనకబడిపోతాడు. అర్థం చేసుకోవాలి. నీవు పాదచారులతో పరిగెత్తగా వారిని నలయగొట్టిరి కదా. ఈ వ్యక్తి వారి ఇద్దరికి ముందు వచ్చేసాడు అంటే ఈ వ్యక్తిని అలయగొట్టాడు. ఈ వ్యక్తి ముందుకొచ్చి ఈ వ్యక్తిని అలయగొట్టేశాడు. అరే, మనకంటే ముందు వెళ్ళిపోయాడు. అతనితో కూడా నేను పరిగెత్తలేకపోతున్నా, అతని వెనకేసి నేను ముందుకు వెళ్ళలేకపోతున్నా. ఎందుకు? అలిసిపోయా. ఈ వ్యక్తిని అలయగొట్టేశాడు. ముందుల్లి ఈ వ్యక్తిని అలయగొట్టేశాడు. అలిసిపోయానని అలాగే తాను ఆగిపోయాడనుకో, గెలవలేడు, బహుమానాన్ని పొందుకోలేడు. అందుకే ఈ వ్యక్తి తనలో ఉన్న శక్తినంతా కూడా ఖర్చు చేసి ఆ శక్తినంతా తన పరుగు పందెమునకు ఖర్చు చేసి పరిగెత్తడం జరుగుతుంది.
పరిగెత్తి పరిగెత్తి తన ముందుకు వస్తాడు. ఈ వ్యక్తి కూడా తన శక్తిని ఖర్చు చేసి ఆ శక్తి కొలది పరిగెడుతూ పరిగెడుతూ తాను ముందుకు వెళ్ళిపోతాడు. అలసిపోలేదు. ఇలా అలసట వచ్చినా అలసట అనేటువంటిది ఆధారంగా పెట్టుకొని పరిగెత్తలేక ఆగిపోతే ఓటమి పాలైపోతుంది, బహుమానము రాదు. వీరు అలయకుండా శక్తిని అంతా ఖర్చు చేసి పరిగెడుతూ రాగలిగారు కాబట్టే గెలవగలిగారు. ఇది మీకు అర్థమయ్యాది. నీవు పాదచారులతో పరిగెత్తగా వారు నిన్ను అలయగొట్టిరి కదా, ఇక నువ్వు రౌతులతో ఎలా పోరాడగలుగుతావు? మనిషి మనిషితోనే పరిగెత్తలేకపోతే ఆ మనిషిని రౌతులతో గుర్రముల దగ్గర పెట్టి నీవు గుర్రముతో పరిగెత్తు అంటే ఎలా పరిగెత్తగలుగుతాడు? పరిగెత్తలేడు. నీవు రౌతులతో ఎలా పోరాడదు? పోరాడలేడు. అమ్మా, అయ్యా, ఈ భూమి మీద మనకు ఒక పందెపు రంగం దేవుడు పెట్టాడు. ఎక్కడి నుండి ఎక్కడికి? మన గమ్యం ఈ లోకం, మనం వెళ్ళవలసిన మరో గమ్యం పరలోకం. ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళాలి అంటే ఈ పందెపు రంగం, ఇది ఆత్మ సంబంధమైన పందెం. ఇది ఈ ఆత్మ సంబంధమైనటువంటి పందెములో నీవు దేవుని నుండి నువ్వు పొందుకున్నటువంటి భక్తిలో నువ్వు పరిగెత్తేటప్పుడు నిన్ను కూడా అలయగొట్టేవి ఎన్నో నీకు ఎదురవుతాయి. అది సమస్యే కావచ్చు, శోధనే కావచ్చు, లేక అది బాధలే కావచ్చు, దుఃఖమే కావచ్చు. ఇలాగా నీ జీవితములో నిన్ను పరిగెత్తనివ్వకుండా నిన్ను అలయగొట్టేటువంటి శ్రమలు, బాధలు ఎన్ని వచ్చినా ఆ బాధల యొక్క మూలాన అప్పటి వరకు పరిగెడుతున్న నీవు, ఈ బాధల మూలాన నేను దేవునిలో ముందుకు నడవలేకపోతున్నా, భక్తిలో ముందుకు నేను వెళ్ళలేకపోతున్నానని నీవు అలసిపోయిన వ్యక్తివైతే నీ ఆత్మీయ జీవితపు యొక్క ప్రయాణం ఆగిపోతుంది. ఆగిపోతే ఓటమిని చూస్తావు, బహుమానాన్ని నువ్వు పోగొట్టుకోగలుగుతావు. దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడుగా ఇప్పటికే నీ భక్తి కలిగిన జీవితంలో నిన్ను కృంగదీసేటువంటివి ఎన్నో నీకు ఎదురయ్యాయి. దేవుని యొక్క కృప నీ ఎడల ఉన్న కారణాన్ని బట్టి వాటన్నిటిని కూడా దాటుకుంటూ ఇంకా నువ్వు ప్రభువులో ముందుకు వెళుతున్నావు అంటే దేవుని యొక్క ప్రమేయము నీ పట్ల ఉంది కాబట్టే ముందుకు వెళ్ళిపోతున్నావు.